వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇక తెలంగాణలో రాజకీయం వేడి మరింతగా పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి ఘటనతో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. లగచర్ల ఘటనలో ప్రధాన నిందితుడు సురేష్ పరారీలో ఉన్నాడు. అధికారులపై దాడి వెనక కుట్ర ఉందనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన నిందితుడు సురేష్కు తరచూ ఫోన్ ద్వారా కాంటాక్ట్లో ఉన్న కారణంగా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నరేందర్ రెడ్డిని న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించడం, పోలీసులు ఆయన జైలుకు తరలించడం చక్కచక్కా జరిగిపోయాయి. ఐజీ సత్యనారాయణ, ఎస్పీ నారాయణ రెడ్డి విడివిడిగా పలుమార్లు నరేందర్ రెడ్డిని విచారించారు. అధికారులపై ఘటన జరగకముందు సురేష్తో ఏం మాట్లాడారు, దాడి జరిగిన తర్వాత సురేష్ కాల్ చేశాడా, సురేష్ ఎక్కడున్నారు, ఇలాంటి ప్రశ్నలు పోలీసు అధికారులు సంధించారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు తెలియదని సమాధానంతో నరేందర్ రెడ్డి సరిపెట్టినట్టు తెలుస్తోంది. దాదాపుగా 4.5 గంటల పాటు విచారణ జరిగింది. కొడంగల్ దాడుల కేసులో కీలక సూత్రధారిగా పట్నం నరేందర్ రెడ్డి ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. నరేందర్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ కీలక నేతల పాత్ర ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లగచర్ల దాడి ఘటనపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సురేష్ బీఆర్ఎస్ నేతల దగ్గర ₹1 కోటి తీసుకుని కలెక్టర్పై దాడి చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆరోపించారు. ఆరోపణలు చేయటం కాదని ఆధారాలు చూపాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి సవాల్ విసిరారు. మరోవైపు బీజేపీ స్థానిక ఎంపీ డీకే అరుణ లగచర్ల వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. మన్నెగూడ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో డీకే అరుణ కార్యకర్తలతో అక్కడే బైఠాయించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వికారాబాద్ కలెక్టరేట్ చేరుకుని కలెక్టర్ ప్రతీక్ జైన్తో మాట్లాడి డీకే అరుణ తిరిగి వెళ్లిపోయారు. ఇప్పటికైనా రైతులకు ఫార్మా భూసేకరణపై అవగాహన కల్పించి ఒప్పించాలని సూచించారు ఎంపీ డీకే అరుణ. ఇటు పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ను బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు ఖండించారు. నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆయన తల్లి భార్యను ఓదార్చారు. నరేందర్ రెడ్డికి అండగా బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుందని కేటీఆర్ వారికి భరోసా ఇచ్చారు. ముఖ్యంగా నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ పేరును ప్రస్తావించడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ను అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో ఆయన ఇంటికి బీఆర్ఎస్ నేతలు పోటెత్తారు. అర్ధరాత్రి వరకు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలతో కేటీఆర్ భేటీ అయ్యారు. మరోవైపు లగచర్ల ఘటనలో గాయపడ్డ కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారి వెంకటరెడ్డిని మంత్రులు దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు పరామర్శించారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణ రెడ్డిని కలిశారు. లగచర్ల ఘటనతో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జరుగుతోందని తెలంగాణ సర్కార్ అభిప్రాయపడుతోంది. కలెక్టర్ అధికారులపై దాడి కేసులో 46 మంది నిందితుల జాబితా విడుదల చేసిన పోలీసులు నరేందర్ రెడ్డి అరెస్ట్ తర్వాత మరికొంతమంది పేర్లను రిమాండ్ రిపోర్ట్లో చేర్చే అవకాశం ఉంది. ప్రధాన నిందితుడైన సురేష్ పరారీలో ఉండగా అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. హైదరాబాద్ బంజారా హిల్స్లోని నందీనగర్లో కేటీఆర్ ఇంటి వద్ద అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. వికారాబాద్ కలెక్టర్పై దాడి ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ పేరు చేర్చారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ను అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో ఆయన ఇంటికి బీఆర్ఎస్ నేతలు పోటెత్తారు. అర్ధరాత్రి వరకు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలతో కేటీఆర్ భేటీ అయ్యారు. తాజా పరిణామాలతో ఎప్పుడేం జరుగుతోందో అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ అడిగి తెలుసుకుందాం. దిలీప్, కేటీఆర్ నివాసం వద్ద మీరు ఉన్నట్టు తెలుస్తోంది. సో అర్ధరాత్రి వరకు కూడా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఇక్కడికి పోటెత్తారు. ప్రస్తుతం ఏంటి పరిస్థితి అక్కడ, అప్డేట్ చెప్పండి. సరే చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం నందీనగర్లోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసం వద్ద ఉన్నాం. ప్రస్తుతానికైతే ఇక్కడైతే ఎలాంటి కార్యకర్తల అయితే ఎవరు లేనటువంటి పరిస్థితి. అయితే కొంతమంది మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడిప్పుడే చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే లగచర్ల గ్రామంలో జరిగినటువంటి వికారాబాద్ జిల్లా అధికారులపైన దాడి ఘటన నేపథ్యంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. సో 14 రోజుల పాటు రిమాండ్
రిమాండ్ కూడా విధించారు, చర్లపల్లి జైలుకు తరలించారు. సో రిమాండ్ రిపోర్టులో సో కేటీఆర్ పేరును కూడా ప్రస్తావించడంతో సో ఎప్పుడైనా సరే కేటీఆర్ని అరెస్టు చేసే అవకాశం ఉందంటూ కూడా కొంత బీఆర్ఎస్ వర్గాల్లో కూడా కొంత చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే సో అంటే నిన్న సాయంత్రం నుంచి కూడా పెద్ద ఎత్తున నందినగర్కి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా చేరుకున్న పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతానికైతే ఎవరూ లేరు, కేవలం కేటీఆర్తో కొంతమంది ఎమ్మెల్యేలు అలాగే మాజీ ఎమ్మెల్యేలు లీగల్ టీం మాత్రమే సమావేశమైంది. సో నందినగర్ ఇంట్లోనే కేటీఆర్ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఈ యొక్క లగచర్ల ఘటనలో సుమారు 16 మందిని అరెస్టు చేశారు. సో ముఖ్యంగా కీలక పాత్రధారిగా ఉన్నటువంటి సురేష్ని ఇంకా పరారీలో ఉన్నాడు. సో సురేష్ని అరెస్టు చేస్తే మరికొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇటు సురేష్ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కూడా గతంలో కలిశారు అని కూడా కేటీఆర్ నిన్న స్వయంగా చెప్పారు. ఎందుకంటే లగచర్ల గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లుడు ఏదైతే సత్యనారాయణ రెడ్డి ఉన్నారో సో తనకు సంబంధించి అక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయడానికి భూసేకరణను ప్రభుత్వం చేపడుతుంది అనేటువంటిది ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది గత 9 నెలలుగా ఈ యొక్క భూసేకరణ అంశానికి సంబంధించి కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతుల్లో కొంత గందరగోళమైనటువంటి వాతావరణం ఏర్పడింది. కాబట్టి అక్కడ లగచర్ల గ్రామంలో అంటే అక్కడ 3-4 గ్రామాల పరిధిలో ఈ యొక్క ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే లగచర్ల గ్రామానికి సంబంధించి అంటే అక్కడ 3-4 గ్రామాలకు సంబంధించి గత 2 రోజుల క్రితం అభిప్రాయ సేకరణ చేపట్టింది. అయితే అభిప్రాయ సేకరణకి అధికారులు వెళ్ళలేదు. సో ఈ సురేష్ అనే వ్యక్తి కొంత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల ప్రజలను కొంత రెచ్చగొట్టే ప్రయత్నం చేసి దాడికి పాల్పడడానికి ఇటు రేవంత్ రెడ్డి ఇటు నరేందర్ రెడ్డి మొత్తం కూడా దీనికి ఒక ప్లాన్ ప్రకారం ఏర్పాటు చేస్తూ నరేందర్ రెడ్డి కూడా కేటీఆర్తో మాట్లాడారు అనేటువంటిది రిపోర్ట్లో కొంత అంటే రేవంత్ ఇటు కేటీఆర్ పేరు చేర్చినటువంటి సో ఈ నేపథ్యంలో కేటీఆర్ని కూడా ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తారు అనేటువంటిది కొంత